ఒక్కసారి ఆలోచించండి. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినందుకు ఒక చిన్న మనసు ఎంత పెద్ద నిర్ణయం తీసుకుంటుందో మనం ఎప్పుడైనా ఊహించామా? ఒక్క క్షణం ఒత్తిడి, ఒక్క క్షణం భయం. అది ఒక జీవితాన్నే మార్చేస్తే? అందరికీ నమస్కారం. పరీక్షలు రాసే విద్యార్థులారా, పూర్వం కొంతమంది యువకులు గుర్రాలపై ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. అప్పుడే వారికి ఎదురుగా ఒక ఋషి వచ్చి ఇలా అన్నాడు: "ఓ యోగులారా, ఇక్కడ నేలపై కనిపిస్తున్న వాటిలో కొన్నింటిని మీ సంచుల్లో వేసుకుని ఇంటికి వెళ్ళండి. రేపు తెల్లవారుజామున ఆ సంచులను తెరచి చూస్తే మీరు ఒక మహా అద్భుతాన్ని చూస్తారు. ఆ అద్భుతాన్ని చూసిన వెంటనే మీరు సంతోషంతో చిందులు వేస్తారు. కానీ అదే క్షణంలో మీరు బోరున ఏడుస్తారు కూడా" అని చెప్పాడు. అప్పుడు ఋషి మాటలు విన్న ఆ యువకులు గుర్రాలపై నుంచి కిందకి దిగి చుట్టూ చూశారు. ఎంత దూరం చూసినా వాళ్ళకి గులకరాళ్ళు తప్ప మరేమీ కనిపించలేదు. ఋషి చెప్పాడు కాబట్టి తప్పక ప్రతి ఒక్కరూ 4, 5 గులకరాళ్ళను తీసుకొని వారి వారి సంచుల్లో వేసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. ఆ సంచులను ఇంట్లో ఒక మూలన పెట్టి ఆ రాత్రి అలా నిద్రపోయారు. మరుసటి రోజు తెల్లవారగానే ఆ యువకులు సంచులను తెరచి చూశారు. ఋషి చెప్పినట్లుగానే ఒక్కసారిగా ఆనందంతో వెర్రికేకలు పెట్టారు. కానీ అదే క్షణంలో అయ్యో అనే బాధతో ఏడవసాగారు. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చిన గులకరాళ్ళు అన్నీ వజ్రాలుగా మారిపోయాయి. ఇప్పుడు వాళ్ళు ఏడ్చింది వజ్రాలు దొరికినందుకు కాదు, ఇంకా ఎక్కువ గులకరాళ్ళు తీసుకొని వచ్చుంటే ఎంత బాగుండేది అనే పశ్చాత్తాపంతో. చదువు కూడా అంతే. చదువుకునే వయస్సులో మనకు ఉన్న సమయం, అవకాశాలు అన్నీ ఆ గులకరాళ్ళ లాంటివే. ఆ సమయంలో శ్రద్ధగా చదివితే ఆ గులకరాళ్ళు మన భవిష్యత్తులో వజ్రాలుగా మారుతాయి. కానీ ఆ వయసు దాటిపోయిన తర్వాత చదవాలని అనిపించిన చుట్టూ ఉన్న పరిస్థితులు అంత సులభంగా అనుమతించవు. అందుకే ఇది పరీక్షా సమయం కాబట్టి మీ పిల్లలకి చదువు ఒక జీవితానికి మంచి మార్గం లాంటిది అని చెప్పండి. దాంతోపాటు అది ఒక్కటే జీవితంలో ముందుకు ఎదగడానికి దారి కాదు అని కూడా గుర్తు చేయండి. పరీక్షల్లో పాస్ అయినా ఫెయిల్ అయినా మనోధైర్యంతో జీవితంలో ముందుకు వెళ్ళాలి అని మీ పిల్లలకు మీరు మార్గదర్శులు అవ్వండి. చదువు మీద వాళ్ళలో ఉన్న భయాల్ని వాళ్ళతో ప్రేమగా మాట్లాడి తొలగించండి. ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. ఈ వీడియో మీ మనస్సుకి ఖచ్చితంగా నచ్చింది అని ఆశిస్తున్నాం. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం తెలుగు సోల్ ఫిల్మ్ ఫ్రెండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.